ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఈ దినం వరకు సజీవులుగా ఉంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి వందనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 50వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 50వ వచనము. నేను నా మహిమను వెదుకుట లేదు, వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఇక్కడ ఈ మాట యేసు క్రీస్తు ప్రభుల వారు పలుకుటకు గల కారణము పైన వచనాలలో ఆయన తన్ను తాను వెలుగుగా ప్రకటించుకున్నాడు. నేను లోకానికి వెలుగై ఉన్నవాడను, నేను సత్యమైనటువంటి వాడను. మరియు ఆ 8వ అధ్యాయము ప్రారంభంలో వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో ఆయన అనేకులకు ఒక సందేశం ఇవ్వడము, మరియు ఈ స్త్రీని రక్షించడము, ఇవన్నీ చూచినప్పుడు వాళ్ళు నువ్వు దయ్యము పట్టిన వాడవు అని వాళ్ళు నిందించడము ప్రారంభించారు. అప్పుడు ఆ సందర్భంలో నేను నా మహిమను వెదుకుటలేదు, నేను నా మహిమను వెదుకుట లేదు అంటే కోరుకొనుట లేదన్నట్టు. నేను నా మహిమను ఇష్టపడుట లేదు. యేసుక్రీస్తు మహిమ ఉందా? యేసుక్రీస్తుకు మహిమ ఉందా అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటి అర్థము తండ్రి ద్వారా తాను మహిమ పొందినవాడు. అంటే తండ్రి ద్వారా బోధలను విన్నటువంటి వాడు. ప్రపంచమంతటికీ కావలసినటువంటి నిత్యమైనటువంటి బోధలు యేసుక్రీస్తు నోటి ద్వారా వచ్చాయి. భగవన్ అనేక అద్భుతాలు యేసుక్రీస్తు చేశాడు. నంబర్ 2, అనేకులను విడిపించాడు. నంబర్ 3, ఈ మన పైన వచనాలలోని యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు దయ్యం పట్టినవాడా అని అంటున్నారు, అవమానపరుస్తున్నారు. పైన వచనంలో చూడండి, అందుకు యూదులు 48వ వచనంలో, అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు. హల్లెలూయా. అంటే నేను ఘనతను కోరుకునుటలేదు. అందుకనే యేసుక్రీస్తు జీవన శైలి ఈ లోకంలో ఎక్కడ కూడా ఘనత కోరుకున్నట్టు, పొగడ్తలు కోరుకున్నట్టు, సన్మానించబడినట్టు మనము చూడం. రైట్? సో ఇప్పుడు ఈ వాక్యము మనం చదువుతున్నాము, వింటున్నాము, బోధిస్తున్నాము. ఎవరికి? ఏం నేర్చుకోవడానికి? యేసుక్రీస్తు నడిచిన మార్గంలో మనము నడువుటకు. మన దగ్గర లేదా శక్తి, లేదా సామర్థ్యం, లేదా తలాంతులు లేవా? బోధించే వరము లేదా? ఉంది. మంచి మాటలు చెప్తామా? చెప్తాం. తలాంతుందా? ఉంది. యేసుక్రీస్తు కూడా ఉంది. శక్తి ఉందా? ఉంది. అయితే మేము మహిమను వెదుకము. మా యేసుక్రీస్తు, మేము అంగీకరించిన మా రక్షకుడు, మా దేవుడైన యేసుక్రీస్తు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు మహిమను కోరుకొనలేదు, ఘనతను వెదకలేదు. నన్నెందుకు మీరు గుర్తించడం లేదు అన్న భావము కూడా మనకెక్కడ కూడా కనపడదు. రైట్? అయితే పాఠం వ్యక్తిగతంగా
క్రీస్తు సంఘముగా సహవాసంగా పిలువబడుతున్నటువంటి మనము ఈ లోకంలో మహిమను వెదకరాదు. మహిమను వెదకరాదు. ఇంకా దానిలో ఇంకొక పైమెట్టు ఏం తెలుసా అండి? మనమేం వెదకము, కానీ వేరే వాళ్ళొచ్చి మహిమపరుస్తారు. వేరే వాళ్ళొచ్చి మనల్ని మహిమపరుస్తారు. యేసుక్రీస్తుని 6వ అధ్యాయంలో యోహాను సువార్తలోనే, అయ్యా నువ్వు బాగానే బోధిస్తున్నావు, బాగానే అద్భుతాలు చేస్తున్నావు, సూచక క్రియలు చేస్తున్నావు, నీవు మాకు రాజు అయితే బాగుంటది అంటే యేసుక్రీస్తు పారిపోయారు. అపోస్తలుల సంగతి చూసుకోండి. ఆ 13వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో ఎంత ఎంత శక్తి ఉన్నది పేతురు గారికి, యోహాను గారికి కదండి. ఆత్మచేత నింపబడినటువంటి వారు, బోధించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు, రోగులను స్వస్థపరిచినటువంటి వారు, వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఈ కార్యాలన్నీ ఎట్లా చేసినాం అనుకుంటున్నారు మీరు? మా శక్తి చేత కాదు. ఇంకొకటి ఉంది, మా భక్తి చేత కాదు. యేసు నామములోనే ఈ కార్యము జరిగినది. హల్లెలూయా. 3వ అధ్యాయము 12వ వచనము నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి వచనం ఇది. బాగా ప్రభావితం చేసినటువంటి వచనము. ఒకవేళ ఈ వచనము మీకు కావాలనుకుంటే, మీ జీవితానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇది మీరు తీసుకోండి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవడానికి వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. అంటే యేసు నామములోనే ఈ కార్యము జరిగినది. ఈ మా సొంత శక్తి కాదు, మా భక్తి కాదు, మా తట్టు మీరు ఎందుకు తేరి చూచుచున్నారు అంటే, మాకు ఎందుకు ఇంత రికగ్నిషన్ ఇస్తున్నారు? ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్. ఇది మా ద్వారా జరిగినటువంటిది కాదు. ఇది రెండో మెట్టు చూడండి. మొదటి మెట్టు, నీవు వ్యక్తిగతముగా మహిమను, ఘనతను, పొగడ్తలను కోరుకొనకూడదు. మొదటి మెట్టు. రెండవ మెట్టు, నువ్వు కోరుకున్నావు కానీ నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను మహిమపరుస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను సన్మానిస్తాను. అప్పుడు నువ్వేం చేయాలి? పారిపోవాలి. వాక్యం వాక్యం మనం ఇట్లా కూడా డిఫెండ్ చేసుకోవచ్చు. నేనేం కోరుకోలేదు సార్, నిజంగా నాకు అసలు ఇష్టమే ఉండదు, అసలు ఆ ఘనత అంటే నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళు వచ్చి చేశారు, ఏమనాలి పాపం, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళా ఏమన్నా అనుకునేటటువంటి భావం కలిగినటువంటి వారికి మీకు ఇంకొక మెట్టు అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో చూడండి. అక్కడ పౌలు, బర్నబాలు వారు అక్కడ ఒక అద్భుతం చేస్తారు. అద్భుతం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఐ థింక్ ఇట్స్ ఇన్ 14th చాప్టర్. వాళ్ళు ఆశ్చర్యపోయి చూడండి, 11వ వచనంలో అపోస్తల కార్యములు 14:11 జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి
బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టి పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నా. ఇది 3వ మెట్టు. మొట్టమొదటి మెట్టులో నువ్వు మహిమను కోరుకోవు, చాలా మంచిది. 2వ మెట్టులో వాళ్ళు నిన్ను మహిమపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఘనపరచడానికి ఇతరులు, నీ సహోదరులు, లేకపోతే నీ బంధువులు, లేకపోతే నీ తోటి విశ్వాసులు, నీ సేవకులు నిన్ను ఘనపరచడానికి వస్తారు. అయితే అక్కడ మొహమాటం అనేది వస్తుంది కదా, అప్పుడు ఈ సంగతి గుర్తు చేసుకో. ఏంటి? పౌలు గారండి. పౌలు గారంటే సామాన్యుడండి. బట్టలు చింపుకున్నాడు. మీ క్రైస్తవ చరిత్రలో, నీ అనుభవంలో ఏ క్రైస్తవుడైనా, ఏ సేవకుడైనా బట్టలు చింపుకున్నట్టు మీరు విన్నారా? సరే, చూడకపోయిండొచ్చు కానీ విన్నారా? చదివారా? చూశారా? అంటే అంత స్థాయిలో మనము ఈ మహిమకు దూరముగా ఉండాలి. అది పాయింట్. ఎందుకు? యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయననే నేను నా మహిమను వెదకను అన్నాడు. నేను మహిమను వెదకను అంటే అసలు నాకు అది పట్టింపలేదు. పక్కకు పోండి మీరు, నాకు ఆ సబ్జెక్ట్ అది లేదు. మహిమను కోరుకొనటము, ఘనతను కోరుకోవడము, రికగ్నిషన్. వీ హావ్ టు రికగ్నైజ్. ఈమె ఇంత పరిచయం చేసింది, ఈమెకు మనము గుర్తింపు కావాలి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళు మనకు సంఘంలో పరిచయం చేశారు, వీరిని మనము గుర్తించాలి. యేసయ్య ఎక్కడ పోయాడు? చూడండి, ప్రోత్సహించడము వేరే, మహిమపరచడము వేరే. ఈ రెండు మనం ఒకటే అనుకుంటాం. కాదు కాదు కాదు. ప్రోత్సహించడం వేరే, మహిమపరచడం వేరే. విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు, అంతేగాని ముందుకు పిలిచి మహిమపరచరు. మహిమపరిస్తే ఏమవుతుంది? నెత్తి మీద కూర్చుంటా అంటారు కదండి. ఇక్కడ మనము దేవుని పేరట జీవిస్తున్నటువంటి వారము, దేవుని పేరట పనులు చేస్తున్నటువంటి వారము. నేను పరిచర్య అనే ఫ్రేమ్వర్క్లోనే, విశ్వాసము అన్నటువంటి ఫ్రేమ్వర్క్లోనే మాట్లాడుతున్నా. అదే మనం సెక్యులర్గా ఉందాం అనుకున్న, ఒక ఆట అన్నావు, ఆట ఆడితే నీకు గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ ఇస్ ఆనర్. అక్కడ నేను ఆడని నాకు వద్దు అనడానికి వీల్లేదు. అది దట్ ఫిట్స్ యువర్ ఫిజికల్ పొటెన్షియల్, దట్ ఫిట్స్ యువర్ ఫిజికల్ టాలెంట్. అక్కడ నువ్వు పూలదండ వేస్తే వేయించుకో, అక్కడ నువ్వు మెడల్ వేస్తే వేయించుకో, అక్కడ నీకు అవార్డు ఇస్తే అవార్డు తీసుకో. కానీ ఇక్కడ దేవుని ఇంటిలో, దేవుని సంఘములో నేను నా మహిమను వెతకుటలేదు. ఇది యేసుక్రీస్తు చెప్పిన మాట. యేసుక్రీస్తు తన చెప్పిన మాట, చూపించిన మాట. సరే, యేసుక్రీస్తు అంటే ఆయన దేవుళ్ళయ్యా, మనకు ఎట్లా సాధ్యమవుతుంది అంటే, తర్వాత ఆయన శిష్యులు, అపోస్తులలో, అపోస్తులు అంటే చాలా పెద్దవారు, మనకేడవుతుంది. తరువాత మన చుట్టూ క్రైస్తవ చరిత్రలో
ఇట్టి లక్షణాలు కలిగినటువంటి వారు ఎంత మంది ఉన్నారండి మంచిది. కనుక దేవుని పేరట మహిమ మనకు లేదు. అంటే మహిమను మనం కోరుకోము. మన దగ్గర లేవా? తలాంతులే ఉన్నాయి. ఆ మహిమ కొరకు తలాంతులను ఉపయోగిస్తామా? ఆ మహిమ కొరకు నేను బోధిస్తానా? కదండి. See, this is how Satan is looking around, is roaming around us to devour us. ఎట్లా అపవాది మన దగ్గరికి వస్తాడో బాగా గమనించాలి. భయపెట్టాడు. భయపెట్టే అపవాది ఇంకొకడు ఉంటాడు. అది చాలా చిన్న ఆయుధాలు అపవాది. అపవాది ఆయుధము నిన్ను మహిమపరిచి నిన్ను రాజుగా చేసి నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేరకుండా చేసేటివి. అది యేసుక్రీస్తులో జరిగిన విషయం మీకు చెప్తున్నా. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నుంచి మెల్లగా తప్పిపోవాలంటే నిన్ను ఆ మహిమకు అలవాటు చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు చేసే ప్రతి పనికి మహిమను కోరుకుంటూ పోతుంటావు. నువ్వు చేసే ప్రతి పనికి మహిమ కోరుకుంటూ వెళ్తుంటావు. దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే నేనే దేవుని స్థానంలో ఉంటాను. నేనే దేవుని స్థానంలో ఉంటాను. అదే అపవాది. నేను దేవునితో సమానుడను అని అనుకున్నాడు అపవాది. కనుక వింటున్నటువంటి నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇది మొదలుకొని నేను మహిమను ఘనతను వెదకను. నంబర్ 1, ఎవరైనా నా దగ్గరకు వచ్చినా నేను పారిపోతా. పారిపోతున్నప్పుడు పట్టుకుంటారు అనుకో పొరపాటున, రండి మిమ్మల్ని గణపరుస్తామంటే బట్టలు చింపుకుంటా. ఇది నీకు సాధ్యమా? మనకు అసాధ్యమే, ప్రభువుకు సాధ్యం. ప్రభువుకు అసాధ్యం లేనటువంటిది ఏది లేదు. ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాము. పొరపాటైంది, తొందరపాటైంది, ఎవరో బలవంతం చేశారు. నీ హృదయాన్ని నా హృదయాన్ని యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఏ పాటి వారం మనం కదండి. మన ప్రభువే ఆ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే మనము ఏ పాటి వారము? 54 వచ్చిన యోహాను సువార్త 8వ అధ్యాయము 54. అందుకు యేసు, నన్ను నేనే మహిమ పరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. ఆ దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు. తండ్రి యేసుక్రీస్తుని ఏ విధంగా మహిమపరచుచున్నాడు అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు నన్ను నేనే మహిమపరచుకొనిన ఎడల నా మహిమ వట్టిది. వట్టిది అంటే ఎంటీ. వట్టిది అంటే జీరో. వట్టిది అంటే ఇన్వాలిడ్. నన్ను నేనే మహిమపరచుకుంటే ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అంటే చల్లని నోటు. చల్లని నోట్లు ఇన్ని పెట్టుకున్నాం అనుకో, మన బీరువాలో చల్లని నోట్లు కట్ట ఎట్లుంటుంది? మన మన ఘనతలు మన మహిమలన్నీ రికార్డ్ చేసి కొంతమంది ఫోటో ఫ్రేమ్లు పెట్టుకుంటారు. ఫోటో ఫ్రేమ్. నేను థియాలజికల్ ట్రైనింగ్ చేసినాను, సర్టిఫికేట్ ఇచ్చి సర్టిఫికేట్ ఫోటో ఫ్రేమ్ తీసుకొని ముందు రూమ్లో పెట్టాను. ఏంటి అది? ఏం చెప్పాలనుకున్నావు నువ్వు అది చూపించి? ఏమి నువ్వు బైబిలే కదా చదివింది. బైబిలే కదా చదివింది. అయిపోయింది. సర్టిఫికేట్ ఇచ్చి తీసుకో, అయిపోయింది. దాన్ని మహిమపరచడం.
నన్ను నేనే మహిమపరచుకున్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇది ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. ఇట్స్ నాట్ లెర్నింగ్ ఎనీ సబ్జెక్ట్ టు రైట్ ఎనీ ఎగ్జామ్. ఒక పరీక్ష రాయడానికి మనం మంచిగా పాస్టర్ గారు చెప్పేవన్నీ రాసుకోవాలి, ఎందుకంటే ఇది మళ్ళీ బైబిల్ క్విజ్లో వస్తుంది కాదు. ఇట్ ఈస్ సంథింగ్ టు బి ఎక్సర్సైజ్డ్, సంథింగ్ టు బి ఫాలోడ్. ఇది మనం జీవించడానికి ఇవన్నీ ఐ డోంట్ నో వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ prick your heart, when the spirit of the Lord will drive your mind to walk in accordance with the scriptures, in accordance with the life of Jesus Christ. Hallelujah. నా మహిమను నేనే వెతుక్కుంటే అది వట్టిది. నేను నా మహిమను వెదకను. అపోస్తలులు ఆ స్థాయిలో ప్రవర్తించడానికి కారణము వాళ్ళు నమ్ముకున్న యేసుక్రీస్తు. మరి వాళ్ళు నమ్ముకున్న యేసుక్రీస్తు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వేరా? అవును సార్, కాలాలు మారిపోతుంటే 2000 సంవత్సరాలు అయింది, మరి మారాలి కదా మనం కూడా అని అంటామా? సరే, యేసుక్రీస్తు ఈ కాలంలో మనం జీవిస్తున్న తరంలో ఉన్నాడు అనుకోండి. మనం జీవిస్తున్న కాలంలో ఉన్నాడు. సరే, ఇప్పుడు ఒక ప్రోగ్రాం అవుతుంది. అయ్యా, మీకు శాల్వలు కప్పి పూలదండలు వేస్తాము అని నన్ను పిలిచారు. నేను పోయినా. యేసుక్రీస్తుని కూడా పిలిచారు. వస్తాడా? అక్కడనే పౌలు గారు కూడా ఉన్నాడు మన సంఘంలో. పౌలు గారు, రండి, మిమ్మల్ని సన్మానం చేస్తాం, పూలదండలు తెచ్చినాం అంటే పౌలు గారు వస్తాడా? మీరు చెప్పండి, డైరెక్ట్ చెప్పాలి. వస్తాడా? నువ్వు రోజు చదువుకుంటున్నటువంటి అపోస్తున్నటువంటి పౌలు గారు ఫస్ట్ వద్దు అంటాడు. మీరు బలవంతం చేయబట్టి లేకుండా అనుకో, బట్టలు చింపుకో. యేసు ప్రభు రాకపోయా, ఇటు అపోస్తులు రాకపోయారు, నువ్వెందుకు పోతావు? అంటే మనం వాళ్ళకంటే పైన. వింటున్నప్పుడు విశ్వాసం కలగాలి. విశ్వాసమునకు విధేయత చూపించాలి. అప్పుడు దాన్ని పరిపూర్ణ విశ్వాసం అంటారు. అంతేగా నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా అంటే విధేయత ఎక్కడుంది? విధేయత లేని విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు దయ్యాల విశ్వాసం. బైబిలే చెప్తున్నా నేను. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అయితే ఏంటి పాయింట్? ఏంటి? నేను కూడా నమ్ముతున్నా. నేను విధేయత చూపిస్తే అప్పుడు నేను దయ్యానికి డిఫరెంట్గా ఉంటా. నాలో విధేయత లేకపోతే నేను దయ్యం ఒకటే. విశ్వాసంలో అది కూడా విశ్వసిస్తున్నాయి, ఇంకా గజ 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 వణుకుతున్నాయంట. యేసుక్రీస్తు విషయం ఎన్నిసార్లు ఈ మాటలు విన్నా, నేను బోధించిన, అట్లనే విధేయత లేని జీవితాలు జీవిస్తే ప్రమాదం ఏంటి తెలుసా అండి? అటువంటి తప్పుడు పనులు చేయడానికి దేవుడే అప్పగిస్తాడంట. ఇంకా వాటిని వదిలేస్తాడు. ఇంకా నీ ఇష్టం, నేను వదిలేసిన, నీవు ఇష్టం. ఇంకా ఎక్కువ అటువంటి పనులు ఇంకా ఎక్కువైతుంటాయి. వాక్యానికి విరోధమైనటువంటి జీవితము ఎక్కువ ప్రమాదం దేవుడే అప్పగిస్తే ఇంక ఎట్లా అని చెప్పండి కదండి. కనుక మనల్ని మనం అప్పగించుకుందాము, వాక్యానికి అప్పగించుకుందాం. చూడండి, ఈరోజు నేను చెప్పే బోధ నాది కాదు. వెరీ క్లియర్. ఇది నాది కాదు. ఇది మనందరికీ ఇవ్వబడినటువంటి వాక్యము. ఇదందరికీ, మనకందరికి ఇవ్వబడినటువంటి వాక్యం. అది మనము మన జీవితంలో అన్వయించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ దినం బట్టి నీ కొందనాలు ప్రభువా.
ఈ వాక్యాన్ని నాలో మాలో ఫలింపచేయమని, నీలాగా మేము ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.